జీవితం నీకు ఒకటే, నాకు ఒకటే. కానీ నీది సక్సెస్ అయింది, నాది ఫెయిల్ అయింది. అంటే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. కాదు, ఓడిపోవాల్సి వచ్చింది. మనిషి అన్న ఒక చిన్న జీవితం, ఆ జీవితానికి జీవం పోసే ఒక కళ, ఆ కళను సాధించాలనే కృషి, తపన, పట్టుదల ఇవన్నీ ఉండాలని మాటల్లో చెప్పేస్తారు. కానీ అన్నిటికన్నా కావాల్సింది ప్రోత్సాహం. మరి అదే లేకపోతే కాలేజ్ ఏజ్ వచ్చే ఖాళీగా ఉండకూడదని అడుగు పెడతాం, మళ్ళీ బయటకు వస్తాం. కానీ నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. గాబరి పడకండి, నేను కాలేజ్ డైరెక్టర్ని కాదు, ఫ్యాకల్టీని కాదు, స్టూడెంట్ అంతకన్నా కాదు. మీరు చేసే ప్రతి తొంటరి పని ఆపడానికి ఉండే సెక్యూరిటీ గార్డ్ని. థ్యాంక్స్ బ్రో. హాయ్, క్లాస్కి వెళ్ళవా? అంటే ఫ్రెషర్ కదా, అదేంటి? ఫస్ట్ డే కదా. వాట్, ఫస్ట్ డే కాలేజ్ బోరా? మరి నీ సంగతి ఏంటి? నాకు బోరే, నేను ఫ్రెషర్నే. అవునా, అదేంటి? మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. కనీసం ఫోన్ పట్టుకోకుండా చదువుకోవడానికి వస్తే బోర్ కొట్టదా? మరి బాల్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళాల్సిందే, నువ్వు పెన్ పట్టుకొని కాలేజ్కి వస్తే బోరే కదా బాస్. మరి ఇక్కడి నుంచి చేస్తున్నావు? బాస్కెట్బాల్ కోర్ట్ అక్కడుంటే. ఓ, మన కాలేజీలో బాస్కెట్బాల్ కోర్ట్ ఉందా? ఓకే బ్రో, మరి వస్తాను, బాయ్. కెన్ ఐ ప్లే? జూనియర్వి జూనియర్లా ఉండు. ఎవడే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏరా తమ్ముడు, ఆడతావా? I'm hungry and I'm ready to eat. All to get is collect from the street. Money maker, nowhere to a faker's a faker. I turn into a taker. I'm hungry and I'm ready to eat. All to get is collect from the street. Money maker, nowhere to a faker's a faker. అరే తమ్ముడు, గేమ్ ఆడే ముందు బాల్ పట్టుకొని నేర్చుకోరా. ఏంటి అర్థమైందా?
బాల్ తో ఒకసారి. ఓకే. సింపుల్. వావ్, అది నీకెలా? ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది. ఆ గతంలో నేను బాస్కెట్బాల్ ప్లేయర్. మరి సెక్యూరిటీ గార్డ్లో ఏంటి? ఇది విచిత్రమైనది. హే, కొంచెం అర్థమైనట్టు చెప్తావా? సరేరా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే ఓకే, షూర్. అసలు నీ స్టోరీ ఏంటో చెప్తావా? నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి బాస్కెట్బాల్ అంటే పిచ్చి. ఆ పిచ్చినే గోల్గా మార్చుకుని ప్లేయర్ అవుదాం అనుకున్నా, కానీ అది మాత్రం అవ్వలేకపోయాను. ఎందుకని? చిన్నప్పటి నుంచి ఎక్కడ మ్యాచ్ జరిగినా చూసేవాడిని. చాలాసార్లు ఆడదామని అడుగు ముందుకు వేశాను, కానీ కొన్ని చేతులు నన్ను వెనక్కి నెట్టేసాయి. ఎందుకంటే కోర్టులో బాల్ పట్టుకుని ఆడాల్సిన ఏజ్ కాదు నాది. స్కూల్లో బాల్ అనే పదానికి అర్థం తెలుసుకోవాల్సిన ఏజ్ నాది. అలా ఆడాలనిపించేది. ఆటతో ప్రేమలో పడ్డానికి మనసు చెప్పింది, కానీ నాకు తెలుసు నేను చూడడానికి తప్ప ఆడడానికి కాదు. ఎందుకో తెలుసుకోవచ్చా? తెలుసుకుందు పద. ప్రెసెంట్ నీ దగ్గర పాకెట్ మనీ ఎంత ఉంది? ఒక 2000 ఉంటుంది. ఈ పాకెట్ మనీలో పావు అంత ఉంటుంది మా ఫ్యామిలీ ఇన్కమ్. బావంటే అక్కడే అయిపోయావు. ఇలా రా. అదే మరి, డబ్బు మహిమ పైసా పరమాత్మ. అది లేకే బాల్ లేదు, మ్యాచ్ లేదు. పోనీ ఎవరో హెల్ప్ చేయలేదా? చేశారు. స్కూల్లో, ఇంటర్లో నేను మ్యాచ్లు చూడడం చూసి నన్ను చూసిన ఓ పెద్ద ఆయన బాల్ కొనేసి ఇచ్చారు. ఏం చేయాలో తెలియక ఇంట్లో పెట్టుకొని కూర్చున్నాను. ఇంట్రెస్టింగ్. మరి ఆడకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎలా? బాల్ అయితే ఉంది, కానీ మరి ఆడడానికి డబ్బులు ఉండాలి కదా. సార్, అది గేమ్ ఆడచ్చా? గేమ్ ఆడాలంటే బాల్ ఉండాలి, కానీ నేర్చుకోవాలంటే డబ్బులు ఉండాలి. మరి బాల్ కొనిచ్చిన అతన్నే డబ్బులు అడగచ్చు కదా? ఆ ఛాన్స్ లేదు నాకు. అతను మరి కనిపించలేదు. సో మీ బాస్కెట్బాల్ నేర్చుకోవాలని చెప్పి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దాన్ని బాల్తో ఫిల్ చేసేవాడిని. బాల్ తప్ప ఇంకేం కనిపించేది కాదు. మరి మీ స్టూడెంట్ లైఫ్? అక్కడికే వస్తున్నాను. ఇంటర్ అదే టైంలో కంప్లీట్ అయింది. ఇంట్లో వాళ్ళు కష్టం చూడలేక నాకు ఇష్టమైన గోల్ని కూడా పక్కన పెట్టేసి కష్టంగా ఉండే చదువని కొత్త లోకానికి వెళ్ళా. అదే ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ క్లాసులు ఉండేవి, ప్లే గ్రౌండ్లు ఉండేవి, నాకు ఇష్టమైన బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉండేది. ఎప్పుడు కోర్టుని చూసినా అది తిరిగి నా వైపు చూసేది. నీ ప్లేస్ అక్కడ కాదు ఇక్కడ అన్నట్టు. కానీ కాలు ఆగినా మనసు ఆగదుగా. అదే పనిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, క్లాసులు మానేసి. ఎరా వంశీ, క్లాస్కి రావడం మానేసా? ఇలా అయితే రిటర్న్ అయిపోతావు. క్లాస్కి వెళ్తావో కోర్టుకి వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏ వంశీ, ఎగ్జామ్కి రావా? ఎగ్జామా? ఇప్పుడా? సరే వచ్చాయి, ఓకే ఓకే, పద నేను వస్తున్నా. వెళ్తున్నా. అందరిదో లోకం, నాదో లోకం. వాళ్ళకి వచ్చింది వాళ్ళు రాశారు, నాకు నచ్చింది నేను గీశాను. వాట్? మరి ఫైనల్గా ఏం చేశారు? ఏముంది, బ్యాక్గ్రౌండ్లో బ్యాక్లాగ్స్, నిల్ అటెండెన్స్. అండ్ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ అండ్ సాడెస్ట్ మూమెంట్ అప్పుడే వచ్చింది. నేషనల్ వైడ్ సెలక్షన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను.
సెలక్షన్స్ లాంటి అవకాశం రావడం హ్యాపీయెస్ట్ మూమెంటే కదా, మరి సాడ్ మూమెంట్ ఎలా అవుతుంది? అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదంటే సెలెక్ట్ అవ్వలేదా? ఆ సెలక్షన్స్లో మన స్టేట్ నుంచి నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను. వాట్? చెప్తాను పద, అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు నచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి కష్టపడితే అది పాయింట్ ఆడా లేకుండా సక్సెస్ అవుతుంది. నేను చేసిన హార్డ్ వర్క్కి సక్సెస్ అయ్యాను. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మా ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని ఫోన్ తీశాను. కానీ అంతలోపే నాకు ఒక కాల్ వచ్చింది. పెదవే పలికిన మాటల్లోనే ఎంత చెప్పినా వినకుండా ఆడి సెలెక్ట్ అయ్యాను కోపమో తెలీదు, లేదంటే నాలాంటి వాళ్ళకి టాలెంట్ ఉన్నా వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నా ఎంకరేజ్ చేసేంత మైండ్ సెట్ వాళ్ళకి లేదని ప్రూవ్ చేసుకోవడానికో తెలీదు. మా ఇంటికి కాల్ చేసిన కాలేజ్ ఫ్యాకల్టీ నా గురించి అంతా చెప్పారు. చివరి టీసీ ఇచ్చేస్తున్నాం అని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన షాక్ న్యూస్ వినడం వల్ల మా నాన్న పారాలిసిస్ వచ్చి మంచానికి పరిమితం అయ్యారు. ఒక్కసారిగా నా ప్రపంచం మొత్తం చీకటైపోయింది. మా అమ్మ మాటలు తప్ప నాకు ఇంకేం వినపట్టడం లేదు. అప్పుడే అర్థమైంది నేను ఒక జాబ్ చేయాలని. చివరికి నా కళ్ళగానే మిగిలిపోయి. సరే, టైం అవుతుంది, మరి నేను వస్తాను. సరే, బాయ్. సార్, మీరు నాకు బాస్కెట్బాల్ నేర్పిస్తారా? నేనా? ష్యూర్. అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఫెయిల్ అయిన దాని నుంచే మళ్ళీ నీకు సక్సెస్ వస్తుంది. నీలో ఇంకా అదే ప్యాషన్ ఉంటే. మన చుట్టూ ఉండే ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం, మాట్లాడుతుంటాం, అయ్యో అని జాలిపడి వదిలేస్తుంటాం, కానీ ప్రోత్సాహం మాత్రం ఇవ్వం. అందుకేనేమో ప్రపంచ జనాభా లెక్కల్లో ముందున్న ఈ భారతదేశం ఒలింపిక్స్లో మెడల్స్ సాధించడంలో ఇంకా వెనకబడే ఉంది. పొల్యూషన్ నుంచి పాలిటిక్స్ వరకు ఆలోచించే మనం ప్రోత్సాహం గురించి ఆలోచించలేమా?